కులగణనకు సంబంధించి అధికారుల వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. అధికారుల వద్ద ఉండాల్సిన కులగణన సర్వే పత్రాలు జాతీయ రహదారి మేడ్చల్ జాతీయ రహదారి రోడ్డు వెంట 1/2 కిలోమీటర్ వెంబడి పడి ఉండటం సంచలనంగా మారింది. రాష్ట్రంలో అధికారుల నిర్లక్ష్యానికి ఈ రోడ్డుపై పడి ఉన్న కులగణన సర్వే పత్రాలు అద్దం పడుతున్నాయని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రోడ్డు వెంబడి పడి ఉన్న కులగణన పత్రాల్లో ఎట్లాంటి సమాచారం నింపలేదని, అవి ఖాళీ పత్రాలని అధికారులు వివరణ ఇచ్చినప్పటికీ ఆ ఖాళీ పత్రాలను అక్కడ ఎవరు పాడేశారు, మళ్ళీ నిజామాబాద్ మేడ్చల్ ఆ హైవే మార్గంలో అవి తరలిస్తుండగా పడిపోయాయా లేకుంటే ఎవరైనా అక్కడ పడేసిపోయారనేది స్పష్టత రావాల్సి ఉంది. దీన్ని వెంటనే మా మేడ్చల్ మున్సిపల్ అధికారులు వచ్చి వాటిని స్వాధీనం చేసుకొని తీసుకెళ్లారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కులగణన సర్వేలో అధికారుల తప్పిదాల వల్ల ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కులగణన పత్రాలు గవర్నమెంటు రాజముద్ర ఉన్న కులగణన పత్రాలు రోడ్డు పక్కన పడేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. దీంతో పాటు అప్పుడు అభయహస్తం 6 గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ పత్రాలు కూడా హయత్ నగర్ నుంచి కూకట్పల్లికి తరలిస్తుండగా బాలానగర్ ఫ్లైఓవర్ పైన రోడ్డుపై అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆ పత్రాలు చెల్లాచెదురుగా పడిపోవడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్పుడు కూడా ప్రజాపాలన చెప్తున్న రేవంత్ గవర్నమెంటు అటు అభయహస్తం అప్లికేషన్లు కావచ్చు, ఇప్పుడు కులగణనకు సర్వే పత్రాలు కావచ్చు, వాటిని సీరియస్గా అంటే ఒక చిత్తశుద్ధితో ఈ సర్వేలు చేయడం లేదని, లేకుంటే అప్లికేషన్ తీసుకోవడంలోనే విఫలమైనట్లు అప్పుడు విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతోపాటు ఇప్పుడు కూడా అదే స్థాయిలో కులగణన మీద చేపడతామని ఎన్యూమరేటర్లతో సర్వే చేయిస్తున్న ప్రభుత్వం ఈ ఫారాలు అక్కడ పడిపోతుంటే ఏం చేస్తున్నారు అని అటు బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీ నుంచి ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు.